విషమయోజనం వ్యక్తి సర్దుబాటు చేసుకునే శక్తిని కోల్పోవటమే విషమయోజనం అంటారు. వ్యక్తి అవసరాలకు అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు విషమయోజనం ఏర్పడుతుంది. వ్యక్తిలో ఏర్పడే కోరికలు తీరనప్పుడు తీర్చుకోవటానికి ఏమీ ప్రయత్నం చేయకుండా నిరాశ నిస్పృహలకు గురి అయితే ఆ వ్యక్తిలో ఏర్పడేదే కుంటనం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి చదవకుండా టెట్లో క్వాలిఫై అవ్వాలనుకుంటే అప్పుడు మనం నిరాశ నిస్పృహలకు గురవుతాం. ఆ వ్యక్తిలో ఏర్పడేదే కుంటనం. మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావనమే కుంటనం అని చెప్పింది గుడ్. కుంటనం అంటే వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవటమా అని చెప్పింది కరోల్. ఉదాహరణ, ఇంగ్లీష్ గ్రామర్ ఎంతగా నేర్చుకున్నా రాని అన్న దగ్గరకు తమ్ముడు వచ్చి ఆట పట్టిస్తే అన్నలో ఏర్పడేదే కుంటనం. వ్యాకులత కారణరహితమైన భయం వలన ఏదో కీడు జరుగుతుందనే ఊహలు పదే పదే రావటం వలన కలిగే మానసిక స్థితియే వ్యాకులత. విద్యార్థులకు పరీక్షలప్పుడు జ్వరం రావటం, ఉపాధ్యాయుడి ప్రశ్న అడిగినప్పుడు విద్యార్థి భయంతో వణికిపోవటం. నెక్స్ట్ వచ్చేసి సంఘర్షణ. ఒక శిశువునకు తల్లిదండ్రుల మధ్య నిలబెట్టి వారిలో నీకు ఎవరు ఇష్టమో అని చెప్పమన్నప్పుడు వారిలో ఏర్పడే ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ రెండు సందర్భాల్లో శిశువులో ఏర్పడే మానసిక స్థితియే సంఘర్షణ. ఒకటి లేదా రెండు లక్ష్యాలను ఎంచుకోవటంలో సరిగా తెలియనప్పుడు ఏర్పడేదే సంఘర్షణ. రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వలన కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితియే సంఘర్షణ అని చెప్పింది ఎవరంటే డగ్లస్ అండ్ హాలెండ్. కట్ లెవిన్ ప్రకారం సంఘర్షణలు 4 రకాలు. ఒకటి ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ వచ్చేసి పరిహార సంఘర్షణ. థర్డ్ వన్ వచ్చేసి ఉపగమ పరిహార సంఘర్షణ. ఫోర్త్ వన్ వచ్చేసి ద్విపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ సంఘర్షణ రెండు ఆకర్షణీయమైన లక్ష్యాలలో ఏదో ఒక దానిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణనే ఉపగమ సంఘర్షణ. అంటే ఒక అతను 2 జాబులు సాధించడం జరిగింది. ఒకటి గవర్నమెంట్ జాబ్, ఇంకోటి ప్రైవేట్గా. ఆ రెండింటిలో ఏది అనేది తెలుసుకోవడంలో ఏర్పడే సంఘర్షణనే ఉపగమ సంఘర్షణ. పరిహార సంఘర్షణ అంటే 2 ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సినప్పుడు ఏర్పడే సంఘర్షణని పరిహార సంఘర్షణ. అంటే 2 కూడా ఇష్టం లేనటువంటి కోరికలు. అంటే ఒక వ్యక్తికి ఆట ఆడాలని ఉంది, కానీ ఆటలో ఓడిపోవటం ఇష్టం లేదు, అలాగని ప్రాక్టీస్ చేయటం అనేది కూడా ఇష్టం లేదు. ఇలాంటిది పరిహార సంఘర్షణకు ఎగ్జాంపుల్. ఉపగమ పరిహార సంఘర్షణ ఒక ఆకర్షణీయమైన లక్ష్యం, ఒక ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే పిల్లవాడికి జామ పండు కావాలని ఉంది, కానీ చెట్టు పైకి వెళ్తే కింద పడతాననే భయం. ఇది దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ద్విపగమ పరిహార సంఘర్షణ. 2 అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఏదో ఒకటి ఎంపిక జరగాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. అంటే ఒక వ్యక్తికి ఎక్కువ వేతనం వస్తుంది, ఇది ఎక్కువ దూరం, లేదా తక్కువ వేతనం వస్తుంది, తక్కువ దూరం. ఈ రెండిట్లో ఏది ఎన్నుకోవాలో అర్థం కానప్పుడు ఏర్పడే సంఘర్షణే ద్విపగమ పరిహార సంఘర్షణ. లక్ష్య సాధనకు శక్తి సామర్థ్యాలు సరిపోకపోతే వ్యక్తిలో ఏర్పడేదే ఒత్తిడి. లక్ష్యాన్ని చేరుకున్నటలో తరచుగా విఫలమైతే వ్యక్తిలో ఏర్పడేదే కుంటనం. లక్ష్యాలతో కోరికలతో రాజీ పడకపోతే వ్యక్తిలో కలిగేదే సంఘర్షణ.